హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్ ఆర్ఆర్ఎస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో చిక్కుడుకాయ మసాలా కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇది రైస్లోకి, చపాతీలోకి అదిరిపోయే చిక్కుడుకాయ కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఒక్కసారి చూసాక ట్రై చేయండి. మీ అందరికీ చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది. చాలా త్వరగా అయిపోతుంది. ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వారందరూ సబ్స్క్రైబ్ చేసి దాని పక్కనే బెల్ని యాక్టివ్ చేయండి. మన ఛానల్లో పెట్టే ప్రతి వీడియో మీరే ముందు చూడవచ్చు. మసాలా పేస్ట్ని తయారు చేసుకోవడానికి ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు పల్లీలను వేసుకోండి. పల్లీలని దోరగా వేయించుకోవాలి. పల్లీలు దోరగా వేగిన తర్వాత ఇందులో 3 లవంగాలను వేసుకోండి. ఇవన్నీ వేసుకునేటప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోండి. ఇందులోనే దాల్చిన చెక్కని వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాలని వేసుకోండి. మాడకుండా వీటిని దూరగా వేయించుకోవాలి. 1/2 టీ స్పూన్ వరకు మెంతుల్ని వేసుకోవాలి. అలాగే ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్రని వేసుకోండి. మీరు కావాలంటే నువ్వుల్ని కూడా వేసుకోవచ్చండి. నేను నువ్వుల్ని వేయలేదు. ఇలా వేయించుకున్న దాన్ని చల్లార్చుకొని మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి. ఇందులో 2.5 టేబుల్ స్పూన్ వరకు కారంని వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని వేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు ధనియా పౌడర్ని వేసుకోవాలి. 1.5 టేబుల్ స్పూన్ వరకు కొబ్బరి పొడిని వేసుకోండి. వీడియోలో చూపించిన విధంగా చింతపండుని లైట్గా వేసుకోవాలి. ఇందులో కొద్దిగా వాటర్ పోస్తూ మెత్తగా అయ్యేంత వరకు గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. స్టవ్ ఆన్ చేసి ప్రెషర్ కుక్కర్ని పెట్టుకోవాలి. కుక్కర్లో ఆయిల్ వేసుకోవాలి. తగినంత ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత జీలకర్రని వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ వరకు. సన్నగా పొడవుగా కట్ చేసి పెట్టుకున్న 4 పచ్చిమిర్చి ముక్కల్ని వేసుకోవాలి. ఉల్లిపాయని 1 కట్ చేసుకుని వేసుకోండి. ఉల్లిపాయ ముక్కలు అనేటివి వేగిన తర్వాత అందులో 1 రెమ్మ వరకు కరివేపాకుని వేసుకోవాలి. అలాగే ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఉల్లిపాయలు ముక్కలు పచ్చివాసన పోయేంత వరకు అల్లం వెల్లిగడ్డ ఉల్లిపాయ ముక్కలు పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి ఆయిల్లో. 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపుని వేసుకోవాలి. ముందుగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న మసాలా పేస్ట్ని ఇందులో వేసేసుకోవాలి. మసాలా పేస్ట్ బాగా వేగేంత వరకు వేపుకోండి. మంటని సిమ్లో పెట్టుకొని వేపుకోవాలి. అలాగే ఇందులో టమాటా ముక్కల్ని వేయండి. వీటిని బాగా కలుపుతూ వేపుకోండి. మసాలా పేస్ట్ ఆయిల్ అనేది సపరేట్ అయ్యేంత వరకు వేపుకోవాలి. ఒక 5 మినిట్స్ వేయించుకోండి. ఆయిల్ అనేది ఇలా సపరేట్ అవుతుంది. ఇలా ఆయిల్ అనేది సపరేట్ అయిన తర్వాత చిక్కుడుకాయల్ని ఒలిచి 2-3 సార్లు కడిగి ఇందులో వేసుకోవాలి. వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోండి. టూ మినిట్స్ ఇదే విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత 1.5 కప్ వరకు వాటర్ని వేసుకోవాలి. ఇలా వాటర్ వేసుకున్న తర్వాత టేస్ట్కి సరిపడంత ఉప్పు కారంని చెక్ చేసుకొని వేసుకోండి. టేస్ట్ సరిపోలేదు అని అనుకుంటే కారంని ఉప్పుని వేసుకోవచ్చు. ఇందులో కసూరి మెంతిని వేసుకోవాలి. మీకు వద్దు అని అనుకుంటే స్కిప్ చేయవచ్చు. కుక్కర్కి మూత పెట్టుకోవాలి. 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి. మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోండి. 3 విజిల్స్ వచ్చిన తర్వాత ప్రెషర్ మొత్తం పోయేంత వరకు అలాగే ఉండి కుక్కర్ మూత తీసి చూడండి. ఈ విధంగా ఉడుకుతుంది. ఈ విధంగా కర్రీ రెడీ అవుతుంది. మీకు గనక మసాలా ఫ్లేవర్ ఎక్కువ కావాలి అంటే గరం మసాలాని వేసుకోవచ్చు.
లేదంటే కొత్తిమీర సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. అంతే అండి, సింపుల్గా చిక్కుడుకాయ మసాలా కర్రీ రెడీ. మీకు గనక ఈ వీడియో గనక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.